నిర్మల్ జిల్లాలో ఇటీవల వైన్ షాపుల్లో జరిగిన దొంగతనం కేసులను ఛేదించారు పోలీసులు. ముథోల్, తానూరు మండల కేంద్రాల్లో వైన్ షాపుల్లో చోరీ చేసి 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడుబిలోలి గ్రామానికి చెందిన వినోద్ తన స్నేహితులు నవీన్, దిలీప్, రోహిత్, రోహన్తో పాటు మరో యువకుడితో కలిసి వైన్స్ లో చోరీలు చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఇక వినోద్ చోరీ చేసిన మద్యంతో గ్రామంలో బెల్ట్ షాప్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. 6 అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు ఏఎస్పీ అవినాష్ కుమార్. వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూరులో క్రైమ్ నంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదే విధంగా ఒక వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను తాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ బెహసాలో ముధోల్ తానూరులో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ ని